ఆ గూగుల్ సర్చ్ ఇంజిన్లో మీరు వెళ్ళి అడిగితే చెప్పేటువంటి సమాధానం ఇది. పోనీ కన్స్ట్రక్షన్ ఫేజు ద గ్రేట్ మరో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారు చెప్పారు నిన్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో చాలామందికి ఉపాధి కల్పిస్తాయి అని. ఇదే ఎల్పాసోలో ఇదే 1 గిగావాట్ డేటా సెంటర్కి దీన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 1500 నుంచి 1800 మంది. సరే, అటు మెక్సికన్సో లేకపోతే అమెరికన్సో ఎవరో పనిచేసి 1500 నుంచి 1800, పోనీ 2000, పోనీ ఆంధ్రప్రదేశ్లో అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీసు మెషినరీ లేకపోయినా పోనీ ఒక 5000 మంది పనిచేస్తారు అనుకుందాం. ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో, అంటే కాంక్రీట్ వర్క్ కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఇదంతా ఉండేటువంటిది కన్స్ట్రక్షన్ ఫేజ్లో. అసలు మీరు చెప్పేటువంటి 1,88,000కి మీ పత్రికల ద్వారా, మీ క్యాబినెట్ మీటింగ్ ద్వారా, మీ SIPB మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి 200కి ఎంత తేడా ఉంది? 1000 రెట్లు తేడా ఉంది. 200కి 2 లక్షల ఉద్యోగాలు రామారావు, మీరు 1,90,000 అంటున్నారు, కొన్ని 2 లక్షలు కొన్ని అనుకున్నా, 900 రెట్లు పోనీ 950 రెట్లు తేడా ఉంది. క్లారిటీ ఇవ్వండి. అమర్నాథ్ చెప్పింది నమ్మొద్దు, ఈ రాష్ట్ర IT శాఖ మంత్రి గారు చెప్పినటువంటిది నమ్మం. ప్రజల పర్సెప్షన్ నేను చెప్పేది. సో ఈ వీళ్ళది నమ్మాలా అనేటువంటి దానికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎవరు చేయాలి ప్రకటన? ఎవరితో చేయించాలి మీరు ప్రకటన? గూగుల్ సంస్థతో ఒక ప్రకటన, ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. సరే, వాళ్ళు ఎక్కడెక్కడో CEOs వాళ్ళు, కురియన్ గారు లేకపోతే ఇంకొకరు సుందర్ పిచ్చయ్య గారు, వీళ్ళు బిజీగా ఉంటారు, పోనీ వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఒక ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. ప్రెస్ రిలీజ్ ఇప్పించి ఇదిగో మేము చెప్పినటువంటిదని. కొన్ని ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నా ఒక IT ఎంప్లాయీకి, ఇది జనరల్ IT రంగంలో ఉన్నటువంటి స్టడీ, ఇది ఒక IT ఎంప్లాయీకి 5 సపోర్టింగ్ స్టాఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ లేదా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ లేకపోతే సోకాల్డ్ ఈ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీకి 5ని 1:5 అనేటువంటిది రేషియో. పోనీ అలాగనుకున్నా ఈ సంస్థ 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే పోనీ సపోర్టింగ్ స్టాఫ్ 1,50,000 మందికి ఉపాధి వస్తుంది. పోనీ అలాగన్నా 1,80,000 మంది అవుతుంది. పోనీ అలాగన్నా పోనీ 30,000 మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తామనే మాట కూడా గూగుల్ చెప్పలేదే. సో ఎంప్లాయ్మెంట్ ఒక సంస్థ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గూగుల్ వస్తుంది, తద్వారా మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే